మైవి3 గ్రూప్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. నిన్న వీడియో పెట్టడం జరిగింది. సారు అక్కడ సరెండర్ అయ్యారు కదా, దాని గురించి వీడియో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు గమనించాలి. అక్కడ వచ్చే అప్డేట్ని మేము తెలుగులోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి, తెలియని వాళ్ళకి. ఏమంటే మాకు కొన్ని అప్డేట్లు వస్తాయి, వచ్చినప్పుడు మేము మీకు చేరవేస్తున్నాము, తెలియజేస్తున్నాము. అందువల్ల నిన్న నేను వీడియో పెట్టడం జరిగింది. వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్కి నేను సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొన్నాళ్ళు ఎలక్షన్ అనేసి అన్నారు, కొన్నాళ్ళు కేవైసీ అన్నారు. మీరు వీడియోలు చేసుకోండి, మీ ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతోమంది మోసకుపోయారు అని నాకు కామెంట్ వచ్చింది. అయ్యా, ఇక్కడైతే ఎవరు మోసకుపోలేదు. ప్రతి ఒక్కరికి అమౌంటు ప్రతి నెల, ప్రతి వారంలో కూడా మనం విత్డ్రా పెట్టిన ప్రతి వారంలో కూడా శనివారం అనేది విత్డ్రా పెడితే మంగళవారం, బుధవారం అనేది ప్రతి ఒక్కరికి అమౌంట్లు పడడం జరిగింది. కేవైసీ అప్డేట్ వల్ల, ఎలక్షన్ వల్ల కొంతమంది ఈ దొండగులు కానీ ఇలాంటి ఎదవులు కొంతమంది ఉన్నారు. ఎక్కడ మన కంపెనీల నుంచి 100 కోట్లు ఇయ్యి, 200 కోట్లు ఇయ్యి, మేము దాని జోలికి రాము అన్నట్టుగా ఈ అశోక్ సీన్ ఎదవలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల కంపెనీ ముందుకు డబ్బులు ఇలాగ ఈ కేవైసీ అనేవి ఆపిన తర్వాత జూన్ 4 తర్వాత అమౌంట్లు ఇస్తానన్న మాట వాస్తవమే. మన ఎండి సార్ గారు అమౌంట్లు ఇస్తానన్న తర్వాత ఫస్ట్ ఓఎంకి అమౌంట్ వేశారు, బిఎంకి అమౌంట్ వేశారు. మొత్తం 14 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా చేరింది. అంటే మనం ఒక్కరికే కాదు, మొత్తం మందికి. మన తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, అలాగే కేరళ కానీ, కర్ణాటక కానీ, మళ్ళీ అలాగే ఇంకా బయట దేశాల వాళ్ళకి కూడా ఎక్కడెక్కడ జాయిన్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు మొత్తం మందికి చేరడం జరిగింది, అప్డేట్ అయినాయి. అమౌంట్లు సీఎం ప్యానల్కి ఎందుకు రాలేదు కారణం తెలుసా మీకు? మన అకౌంట్లో ఒక 50,000 టార్గెట్ ఉంటుంది ప్రతిరోజు. సపోజ్ మనమే నాదే తీసుకోండి. నా అకౌంట్లో ఒక రోజుకి 1 లక్ష రూపాయలు మినిమం ఉన్నదంటే, ఆ 1 లక్ష రూపాయలు పంపించిన తర్వాత ఒక 500 రూపాయలు ఏటీఎంలో పోయి తీయాలనుకున్నా కూడా ఎమ్మంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఎక్స్ట్రా డబ్బులు అనేది వస్తాయి మనకి. అలాగే ఇది ఒక సిస్టమ్ అంటే ప్రతి ఒక్క జూన్ ఆఫీస్కి ఒక అకౌంట్ ఉంటుంది. మన ఒక్కొక్క ఏరియాకి ఒక ఆఫీస్ పెడతారు, ఆఫీస్కి ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ముందు ఎండి సార్ గారు ఫోన్ ఆన్లో ఉండాలి. ఎండి సార్ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఆయన ఎంటర్ చేయాలి. తర్వాత ఆయన ఫింగర్ ప్రింట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాతే సీఎంకైనా ఎవరికైనా అమౌంట్లు అనేది దాన్ని విభజించి అదేదో జూన్లకి అదే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడి నుంచి మన సీఎంలకు అనేది అమౌంట్ రావడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న పెట్టిన వాళ్ళే నాకు కొంచెం బాధ వేసింది, అందుకని వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరికి మన కంపెనీ అయితే ఎక్కడ కానీ అమౌంట్ ఆపింది లేదు. ఈ 3 నెలలుగా, ఈ 4 నెలలుగా అనేది అమౌంట్ రాలేదు, పెండింగ్ పడింది. ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ ఇస్తానని చెప్తున్నారు, కానీ ఎక్కడ కానీ ఇవ్వను, ఏ కంపెనీ మూసేసే వాళ్ళు అయితే ఆ రోజు కోయంబత్తూరులో మీటింగ్ జరిగింది. 4 కేసులు పెట్టినప్పుడు మూసేస్తుంటారు. మొత్తం ఇప్పుడు 6 కేసులు ఉన్నాయి. 6 కేసులు చిన్న కేసులు ఏం కావు. మన సారు మన ఇండియాలోనే చలన్ రావడం, ఈఓడబ్ల్యూలో చలన్ రావడం నెంబర్ 1. ఇండియాలోనే తొలిసారిగా పోయి చలన్ రావడం. మీరు ఏమి అడుగుతారు అడగండి, దానికి జవాబు చెప్పే బాధ్యత నాది. కానీ బెయిల్ వస్తుంది ఖచ్చితంగా, 100% బెయిల్ వస్తుంది. 2 నెలలు అని కూడా ఎందుకు చెప్పారంటే, మెగిపెరి టైమింగ్ అనమాట అది 2 నెలలు. ఇందులోపల 9వ తేదీ, 10వ తేదీ, 15 లేదా 19వ తేదీ కంతా మనకు అన్నీ క్లియర్ అవుతాయి. సార్ బయట వస్తానే ఆయన ఓటీపీ ఎంటర్ చేస్తానే ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు అనేది పడతాయి. ఎవరు దిగులు పడద్దు. ఈ విషయం అయితే అందరూ గమనించండి. మనకి ఈ అశోక్ సీన్ లాంటి ఎదవలు ఉన్నారు. ఈ ఎదవల వల్లే మనకి అమౌంట్ రాలేదు. వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల మీకు 5 లక్షలు ఇస్తాము, కేసు పెట్టండి. మీకు 10 లక్షలు ఇస్తాము, కేసు పెట్టండి. మైవి3 కంపెనీలో మీరు ఉన్నారా అయితే కేసు పెట్టండి అని కూడా కాల్ చేయడం జరుగుతుంది. ఎవరైతే దిగులు పడద్దు. కొద్దిగా లేట్ అయినా మన సార్ బయట వస్తానే ప్రతి ఒక్క సీఎం ప్లాన్కి కానీ,
ప్రతి ఒక్కరికి అమౌంట్లు అనేది క్లియర్ అవుతాయి. మన కంపెనీ జెన్యున్ కంపెనీ. అమౌంట్ల గురించి టెన్షన్ పడద్దు. మన కాడ ప్రొడక్ట్ 89 రకాల ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరి కాడ ప్రతి నెల కాడ మీరు కొనుగోలు చేయండి. మనం దాన్ని చేసిన వల్ల మన కంపెనీ మనమే డెవలప్మెంట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బ్రతుకు బ్రతికించు. ఇక్కడ కాన్సెప్టే ఏంటంటే బ్రతుకు బ్రతికించు. ఇందాక నాకు మెసేజ్ పెట్టినట్టు మీలాంటి వాళ్ళ వల్ల చాలామంది మోసపోయారు. లక్షల మంది మోసపోయారు. ఇది బ్రతుకు బ్రతికించు. ఈ కాన్సెప్టే వాళ్ళ ఒట్టు వాళ్ళు అన్న బ్రతుకు బ్రతికించు. నువ్వు బ్రతుకుతూ ఎదుటోడిని బ్రతికించు అంటుంది మన కంపెనీ. దానికి నలుగురికి చెప్పడం వల్ల తప్పు లేదు. ఇక్కడ ఓఎంగానే జాయిన్ అవ్వండి, టీమ్ డెవలప్మెంట్ చేసుకోండి, ప్రొడక్ట్ తీసుకోండి, దాంట్లో వచ్చిన ఇన్కమింగ్ మీరు యూజ్ చేసుకోండి. అంతేగాని కంపెనీ జెన్యున్ కంపెనీ 2026లో మన కంపెనీ నెంబర్ 1 అవుతుంది. ప్రతిరోజు కూడా అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా 2-3 రోజుల్లో మనకు అన్ని జూమ్ మీట్లు జరుగుతాయి. మన మేడం కూడా మనకి రోజు అప్డేట్ ఇస్తుంది, అక్కడ ఏం జరిగేది అనేది. కొద్దిగా ఆలోచించి మనం ముందుకు నడవద్దాం. కొద్దిగా ఓపిక పడండి. ప్రతి ఒక్కరికైతే అమౌంట్లు వస్తాయి. బ్రతుకు బ్రతికించు. ధన్యవాదాలు. మైత్రి కంపెనీకి విశ్వాసంగా పనిచేయండి, విశ్వాసంగా ఉండండి. మిమ్మల్ని పైకి తీసుకుపోయేది ఒక పొజిషన్లో నిలిపే కంపెనీ మనది. ఇంట్లో కూర్చొని మనకి శాలరీ ఇస్తుందంటే మన కంపెనీ ఎంత జెన్యున్ ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ నిదానంగా హ్యాపీగా ఉండండి. అందరికీ అమౌంట్లో పడుతుంది. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.